హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఈరోజు అందరికీ ఇష్టమైన దోస ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దాము. యాక్చువల్గా దోస ఆవకాయకి స్టవ్తో పని లేదు. మనం స్టవ్ మీద పెట్టి ఏమీ కాచి పోపు వేయటాలు అట్లాంటివి ఏం చేయము. ఈ దోసకాయ పావు కేజీ దోసకాయ ఉంటుంది. దీన్ని ఇలాగ తొక్కతోనే ముక్కల కింద చేసుకోండి. తొక్క తీసి ముక్కలు చేస్తే కనుక తొందరగా మెత్తబడిపోయి పచ్చడి బాగోదు. అండ్ గింజలు లేకుండా చూసుకోండి. గింజలు ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట. నాకు ఆ గ్లాస్ మెజర్తో నాకు టూ గ్లాసెస్ వచ్చినాయి ముక్కలు. దానికి ఈ కప్పు, ఇది రైస్ కుక్కర్ కప్పు, ఇది అందరింట్లోనూ ఉంటుంది మెజరింగ్ కప్పు. దాంతో ఒక కప్పు కారం, ఒక కప్పు కాదు, హాఫ్ కప్పు ఆవపిండి తీసుకోండి. ఆవపిండి ఇదేమో మెంతులు ఆవాలు కలిపి వేయించి ఆడిన పౌడర్ అనమాట. ఇది మెంతులు ఆవాలు ఆడిన పౌడరు జస్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుంది. అండ్ సాల్ట్ పావు కప్పే వేసుకోండి, అంతకు మించి అవసరం లేదు. అన్నీ నేను చెప్పిన మెజర్స్లో పెడితే మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ పావు కప్పు సాల్ట్ తీసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇదే కప్పుతో నేను ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను, పప్పు నూనె తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, గ్రౌండ్నట్ ఆయిల్ అది మీరు వాడుకునే ఇదిని బట్టి. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను, పచ్చళ్ళకి బాగుంటుందని. సో ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని అందులో ఆయిల్ పోయండి. ఇప్పుడు ఆయిల్ కలిపినప్పుడు కొంచెం గట్టిగా ఉందని అనుకోవద్దు. ఒక 10 to 15 మినిట్స్లోనే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఈ కప్పు ఆయిలే సరిపోతుంది. మీకు ఎవరికైనా ఎక్కువ ఆయిల్ వాడే ఇది ఉందంటే ఎక్కువ వేసుకోండి. జనరల్గా అయితే ఈ కప్పు మెజర్ సరిపోతుంది అనమాట. ఇది కలిపేసి పక్కన పెట్టారంటే ఒక పావు గంటకి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. అండ్ అన్ని దోసకాయలు పుల్లగా ఉండవు, కొన్ని దోసకాయలు అంత పులుపు ఉండవు. ఇప్పుడు నేను తీసుకున్న దోసకాయ కూడా మీడియం పులుపులో ఉంది. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఒక 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి అందులో ఆ జ్యూసు, నూనె పైకి తేలిన తర్వాత ఆ జ్యూస్ కూడా ఒకసారి కలిపేసుకోండి. జనరల్గా ఈ పచ్చళ్ళు ఏంటంటే ఉప్పు నూనె కనుక కరెక్ట్గా పడినాయనుకోండి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి. ఇదైతే మీకు 2-3 నెలలు బయట పెట్టినా కూడా ఏం కాదు. చాలామంది ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారంటే ముక్క మెత్తబడిపోతుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెడతారు. బట్ ఇది బయట 2-3 నెలలు ఉంటుంది, ఏం పాడవదు. కరెక్ట్ మెజర్స్తో చేసుకుంటే ఉప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, ఏమి పాడవదు అనమాట. బయటనే ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. పిండుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మీరు ఇది అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఏమీ అంత హాఫ్ అన్ అవర్కే ముక్క నానుతుంది. 2 రోజులు నానాలి, 3 రోజులు అట్లా ఏం లేదు. హాఫ్ అన్ అవర్కే ముక్క నానుతుంది. అండ్ నేనేం పోపు అది వేయట్లేదు. పోపు వేయకుండానే దోస ఆవకాయ బాగుంటుంది. అన్ని పచ్చళ్ళలోనూ పోపు బాగోదు కదా, అందుకని నేను పోపు కూడా ఇందులో వేయట్లేదు. అంతే, దోస ఆవకాయకి మీరు అసలు స్టవ్తో పని లేదు. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. ఏ పికిలైనా సరే చేసేటప్పుడు ఏ తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.